హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. సోలో లెవెలింగ్ మాన్హా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. సోలో లెవెలింగ్ లో ఇప్పటి వరకు మనం 179 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. యాక్చువల్లీ మెయిన్ స్టోరీ ఇక్కడతోనే ఎండ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ జరిగే చాప్టర్స్ అన్ని ఈ సోలో లెవెలింగ్ యూనివర్స్ కి ఒక కంక్లూజన్ మాత్రమే. సో దీన్ని డీటెయిల్డ్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జిన్వు డైమెన్షనల్ రిఫ్ట్ నుండి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మాత్రమే చెప్తాను. అండ్ ఈ వీడియోలో ఒక గేమ్ ఆడదాం. మీరు వీడియో చూసేటప్పుడు ర్యాండమ్ గా కొన్ని లెటర్స్ ని ప్లేస్ చేస్తాను. అవన్నీ కలిపితే మనం కొత్తగా స్టార్ట్ చేయబోయే యానిమే పేరు వస్తుంది. సో వీడియోని ఫుల్ గా చూడడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ చాప్టర్స్ లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుందాం. సో జిన్వు డ్రాగన్ మోనార్క్ ని ఓడించేసిన తర్వాత రూలర్స్ తన దగ్గరకు వస్తారు. రూలర్స్ కి అండ్ మోనార్క్స్ కి మధ్యలో వార్ ని తను ఎండ్ చేసినందుకు రూలర్స్ జిన్వుకి థ్యాంక్ యూ చెప్తారు. బట్ జిన్వుకి ఈ అప్రిసియేషన్ అండ్ జనాలందరూ తనను ఒక హీరోలా చూడడం కంటే తను పోగొట్టుకున్న చాలా మంది ప్రాణాలు తనకి కావాలనిపించింది. సో రూలర్స్ ని అడిగి రీఇన్కార్నేషన్ కప్ ని వాడతాడు. ఈ రీఇన్కార్నేషన్ కప్ వల్ల టైం అనేది 10 years వెనక్కి వెళ్తుంది. సో జిన్వు రూలర్స్ తో ఈసారి ఎర్త్ లోకి గేట్స్ ని కానీ మ్యాజిక్ బీస్ట్ ని కానీ పంపొద్దని చెప్తాడు. ఎందుకంటే దానివల్ల మళ్ళీ చాలా మంది హ్యూమన్స్ ప్రాణాలు పోతాయి. అలా జరగడం జిన్వుకి ఇష్టం లేదు. ఈ రీఇన్కార్నేషన్ కప్ యూజ్ చేయగానే జిన్వు లైఫ్ అనేది 10 years వెనక్కి వెళ్తుంది. వాళ్ళ నాన్న దగ్గర నుంచి చనిపోయిన తన ఫ్రెండ్స్ అందరూ తిరిగి బ్రతుకుతారు. బట్ ఈసారి రూలర్స్ మ్యాజిక్ బీస్ట్లని అండ్ గేట్స్ ని ఓపెన్ చేయరు కాబట్టి ఈ ప్రపంచంలో మ్యాజిక్ ఉండదు. సో అందరూ నార్మల్ హ్యూమన్సే అన్నమాట. హంటర్స్ అనే వాళ్ళు ఉండరు. 10 years వెనక్కి వెళ్లడం వల్ల జిన్వు ఒక చిన్న పిల్లల్లా మారిపోయాడు కాబట్టి కొన్ని రోజులు తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడు. అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటే డైమెన్షనల్ రిఫ్ట్ లో నుండి మోనార్క్స్ ఎర్త్ మీదకి వచ్చి మళ్ళీ డిస్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఒక పని మీద బయటకు వెళ్తున్నాను, ఆ పని అవ్వగానే మళ్ళీ రిటర్న్ వస్తాను అనే ఒక లెటర్ రాసి వాళ్ళ ఇంట్లో పెట్టేసి జిన్వు డైమెన్షనల్ రిఫ్ట్ లోకి వెళ్లిపోతాడు. జిన్వు చిన్నపిల్లాడు అయిపోయినప్పటికీ తన లోపల షాడో మోనార్క్ పవర్స్ మాత్రం అలాగే ఉండుంటాయి. సో డైమెన్షనల్ రిఫ్ట్ లోకి వెళ్లిన జిన్వు 27 years ఆ డైమెన్షనల్ రిఫ్ట్ లోనే గడుపుతాడు అండ్ ప్రతి ఒక్క మోనార్క్ ని చంపేస్తాడు. సో ఇప్పుడు ఎర్త్ కి మోనార్క్స్ తో థ్రెట్ లేదు అనుకున్న జిన్వు మళ్ళీ ఎర్త్ కి రావాలని డిసైడ్ అవుతాడు. డైమెన్షనల్ రిఫ్ట్ లో 27 years గడిచినప్పటికీ హ్యూమన్ వరల్డ్ లో అంటే ఎర్త్ లో ఓన్లీ 2 years మాత్రమే గడుచుంటాయి. ఒక ఫార్చ్యూన్ టెల్లర్ అంటే ఫ్యూచర్ లో జరిగేది చెప్పే ఒక మనిషి, గాడ్ ఆఫ్ డెత్ అంటే చావు యొక్క దేవుడు ఈ భూమి పైకి వస్తాడు అండ్ చావు నుండి ఎవరు తప్పించుకోలేరు అని చెప్తుంది. నార్మల్ గా అయితే ఎవరు దీన్ని పట్టించుకునే వాళ్ళు కాదు. బట్ దీన్ని చెప్పింది మిస్ సెల్నర్. సో సెల్నర్ చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది అని ప్రపంచం అంతా నమ్ముతారు. సో అందరూ భయపడుతూ ఉంటారన్నమాట. అండ్ మిస్ సెల్నర్ చెప్పినట్టుగానే బ్లాక్ హోల్ లాంటి ఒక పెద్ద గేట్ కొరియాలో ఓపెన్ అవుతుంది అండ్ ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా ఆ గేట్ ఓపెన్ అవుతుంది. ఆ గేట్ లో నుండి ఏమొస్తుందా అని అక్కడున్న ప్రతి ఒక్క మనిషి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అండ్ ఆ గేట్ లో నుండి వచ్చింది ఎవరో కాదు, మన జిన్వు. ఇక్కడ గాడ్ ఆఫ్ డెత్ అంటే ఎవరో కాదు, జిన్వునే అన్నమాట. సో డైమెన్షనల్ రిఫ్ట్ లో నుండి ఎర్త్ మీదకి వచ్చినప్పుడు జిన్వు ఒక చిన్న పిల్లాడిలా మారుతాడు. ఎందుకంటే ఎర్త్ మీద ఓన్లీ 2 years మాత్రమే గడుచుంటుంది కాబట్టి. అండ్ తనని రూలర్స్ యొక్క మెసెంజర్ వెల్కమ్ చేస్తాడు. 27 ఏళ్లు కష్టపడి మోనార్క్స్ అందరినీ తనొక్కడే చంపి ఒక పెద్ద యుద్ధాన్ని తన భుజం మీద వేసుకొని జిన్వు చాలా మంది మనుషుల ప్రాణాలని కాపాడాడు. బట్ ఆ విషయం అక్కడున్న ఏ ఒక్క మనిషికి తెలీదు. సో హ్యూమన్ ఫామ్ లో వచ్చిన రూలర్స్ తనని వెల్కమ్ చేసేసరికి తనకి హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఈ లోపలే మెసెంజర్ ఒక బాంబ్ పేలుస్తాడు. అదేంటంటే మోనార్క్స్ అందరూ చనిపోయారు కాబట్టి ఎర్త్ కి ఇంకా ఎటువంటి థ్రెట్ ఉండదు. బట్ ఎంత లేదన్నా జిన్వు కూడా ఒక మోనార్కే. అండ్ ఇప్పుడు తన పవర్ అనేది నార్మల్ పవర్ కూడా కాదు. తను 8 మంది మోనార్క్స్ ని ఓడించాడు కాబట్టి వాళ్ళందరి ఆర్మీస్ జిన్వు షాడోస్ గా మారిపోయి ఉంటాయి. సో ఇప్పుడు జిన్వు పవర్ తో ఈజీగా తను రూలర్స్ ను కూడా ఓడించగలుగుతాడు. సో రూలర్స్ భయపడి జిన్వుని మీరు ఈ ప్రపంచానికి కరెక్ట్ కాదు, మిమ్మల్ని వేరే ప్రపంచానికి పంపిస్తాం, మీరు ఎర్త్ మీద ఉంటే మీ మ్యాజికల్ పవర్ వల్ల చాలా మంది హ్యూమన్స్ ఎఫెక్ట్ అవుతారు అని చెప్తారు. జిన్వు రాకముందు ఒక నార్మల్ మనిషిగా ఉన్న మిస్ సెల్నర్ జిన్వు రాకతో ఒక ఫార్చ్యూన్ టెల్లర్ గా మారుతుంది. సో జిన్వు పవర్స్ అనేటివి ఎర్త్ కి హార్మ్ఫుల్ అని రూలర్స్ జిన్వుకి చెప్పడానికి ట్రై చేస్తారు. బట్ జిన్వు అయితే ఆ ప్రపంచాన్ని గాని తన పవర్స్ ని గాని వదులుకోవడానికి రెడీగా లేడు. సో రూలర్స్ యొక్క మెసెంజర్ ని నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పి పంపించేస్తాడు. అండ్ తన లోపల తను ఇప్పుడు మనుషుల్ని హాని చేయడానికి ఎవరూ లేరు కదా, అండ్ నా పవర్స్ తో ఈ ప్రపంచానికి పని లేదు, నాకు ఇక్కడ ఒక ప్లేస్ దొరుకుతుందా అని తను ఆలోచిస్తూ ఉండగా తనకి చాహే కనిపిస్తుంది. తను లవ్ చేసే ప్రతి ఒక్క మనిషి ఈ భూమి పైన ఉన్నారు కాబట్టి తను ఈ భూమిని వదిలేసి వెళ్ళకూడదు అని డిసైడ్ అవుతాడు. అండ్ అక్కడే తన లైఫ్ ని కంటిన్యూ చేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మనకి ఫర్ ది వెరీ ఫస్ట్ టైం జించుల్ ని చూపిస్తారు. జించుల్ ఈ టైం లైన్ లో ఒక పోలీస్ ఆఫీసర్. తనకి జరిగిందేం గుర్తుండదు. బట్ తను ఏదో మర్చిపోయాడని మాత్రం తనకి తెలుసు అనమాట. సో తనకి ఎప్పుడు ఎంటీ ఫీలింగ్ ఉంటుంది. తను పోలీస్ స్టేషన్ లో ఉండగా తన దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ ఇద్దరు నేరస్తుల్ని తీసుకొని వస్తాడు. వాళ్ళు చాలా భయంతో వణికిపోతూ ఉంటారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే పోలీసులు వీళ్ళని పట్టుకునే లోపలే వాళ్ళే వచ్చి లొంగిపోయి ఉంటారు. రీజన్ ఏంటి అని జించులు అడిగినప్పుడు ఆ ఇద్దరు క్రిమినల్స్ ఒక షాడో లోపల నుంచి మోన్స్టర్ బయటకు వచ్చి 24 గంటల లోపల మీరు పోలీస్ కి లొంగిపోకపోతే మిమ్మల్ని చంపేస్తా అని ఆ మోన్స్టర్ భయపెట్టినట్టు
జింజుల్ కి చెప్తారు. ఇలాంటి ఇన్సిడెంట్ ఫస్ట్ టైం కాదనమాట, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. క్రిమినల్స్ వాళ్ళంతటి వాళ్ళే వచ్చి లొంగిపోతూ ఉంటారు. ఈ పోలీస్ ఆఫీసర్స్ కి హెడ్ ఎవరైతే ఉన్నారో ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాక ఆ క్రిమినల్స్ నిజం చెప్తున్నారో లేదో తెలుసుకోవాలని కుతూహలంతో ఆ ఇద్దరు క్రిమినల్స్ ని యూజ్ చేసి నిజాన్ని తెలుసుకోవాలి అనుకుంటారు. సో ఆ ఇద్దరు క్రిమినల్స్ ని అరెస్ట్ చేయకుండా ఒక పాడుబడ్డ షెడ్ లో వాళ్ళిద్దరిని కట్టేసి వాళ్ళ కాపలాగా పోలీసులందరూ కూర్చుంటారు. ఈ క్రిమినల్స్ ఏమో భయపడి చేస్తూ ఉంటారనమాట. ఎందుకని మమ్మల్ని అరెస్ట్ చేయలేదు, మమ్మల్ని వాళ్ళు చంపేస్తారు, వదిలేయండి అని. పోలీసులేమో 24 గంటలు గడవడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. 24 గంటలు అవ్వగానే ఆ క్రిమినల్ షాడోస్ నుండి యాండ్స్ బయటకు వచ్చి ఆ క్రిమినల్స్ ని చంపేసి జించుల్ కి బాయ్ చెప్పి నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోతాయి. అసలు ఆ షాడోస్ జించుల్ ను చూసి ఎందుకు బాయ్ చెప్పాయో, ఎందుకు నవ్వాయో కూడా తనకు అర్థం కాదు. మనకి తెలిసి ఎందుకు నవ్వాయో. అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ జించుల్ తో సహా ఫెయింట్ అయిపోవడం వల్ల ఇదే మ్యాటర్ తీసుకెళ్లి వాళ్ళ హెడ్ కి చెప్తారు. వాళ్ళు కనిపించకుండా మాయమైపోయారని. వీళ్ళ హెడ్ జించుల్ వాళ్ళందరినీ తిట్టి ఇలా క్రిమినల్ సడన్ గా మాయమైపోయారు అని మనం హైరప్స్ కి చెప్పలేం. సో ఎవరేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. బట్ ఏది ఏమైనా జించుల్ కి మాత్రం ఆ షాడోస్ మైండ్ లోనే ఉండిపోతాయి. సో తన తరపు నుండి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో తను గమనించేది ఏంటంటే ఫిబ్రవరికి అండ్ మార్చ్ కి మధ్యలో క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నార్మల్ గా జించుల్ వాళ్ళ ఆంటీకి ఒక బుక్ స్టాల్ ఉండేదన్నమాట. ఆ బుక్ స్టాల్ బిజినెస్ అనేది ఫిబ్రవరికి అండ్ మార్చ్ కి మధ్యలో చాలా తక్కువ జరిగేది. ఎందుకంటే ఆ టైంలో స్కూల్స్ ఉండవు కాబట్టి. సో ఒక స్కూల్ స్టూడెంట్ కి అండ్ ఈ క్రైమ్స్ తగ్గడానికి ఏదో కనెక్షన్ ఉందని జించుల్ కి అర్థమవుతుంది. అండ్ ఆ స్కూల్ స్టూడెంట్ ఎవరో కాదు, మన జిన్వునే. యాక్చువల్లీ ఈ చాప్టర్ రాసిన తర్వాత ఈ స్టోరీ రాసిన ఒరిజినల్ రైటర్ చనిపోయాడు అనమాట. ఇక్కడ నుండి చెప్పేదంతా కొత్త రైటర్ రాసిన స్టోరీ. సో తన లైఫ్ లో నెక్స్ట్ ఏమేమి జరిగాయో చెప్తూ వెళ్తాను. జిన్వు తన ఎలిమెంటరీ స్కూల్ అయిపోగానే 2 years కనిపించకుండా పోతాడు. అండ్ తన ఫస్ట్ ఇయర్ మిడిల్ స్కూల్లో కూడా అండ్ హై స్కూల్లో కూడా. సో ప్రిన్సిపల్ జిన్వుని ఎలాగైనా దారిలో పెట్టాలి అని వాళ్ళ పీఈటీ మాస్టర్ కి జిన్వు గురించి చెప్తాడు. ఆ పీఈటీ మాస్టర్ ఏమో నేను జిన్వుని బెండ్ చేస్తాను, గొర్రె పిల్లల ఆడిస్తాను, అది ఇదేని ప్రిన్సిపల్ దగ్గర బిల్డప్ ఇస్తాడు. సో ప్రేయర్ టైం స్టార్ట్ అవుతుంది. అందరూ స్టూడెంట్స్ లైన్ గా నిల్చొని ఉంటారు. ఆ పీఈటీ మాస్టర్ అక్కడే ఉన్న జిన్వుకి ఎలాగైనా ధమ్కి ఇయ్యాలి అని తన దగ్గరకు వస్తూ తన ఒక హ్యాండ్ గ్లౌ వేసుకోవడం చూస్తాడు. యాక్చువల్లీ స్కూల్ కి హ్యాండ్ గ్లౌస్ వేసుకొని రాకూడదు. ఆ కారణం మీద జిన్వుని తిట్టాలి లేదా కొట్టాలి అని అక్కడికి వస్తాడు. తన వైపే వస్తున్న పీఈటీ మాస్టర్ ని జిన్వు జస్ట్ అలా ఒక్క కంటితో చూస్తాడు. ఆ పీఈటీ మాస్టర్ పిచ్చే ముట్టని ఎంత ఫాస్ట్ గా జిన్వు వైపు వచ్చాడో అంతే ఫాస్ట్ గా రిటర్న్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ పీఈటీ మాస్టర్ కి జిన్వు లోపల ఉన్న షాడోస్ కనిపిస్తున్నాయి. అండ్ దీనికి రీజన్ కూడా జిన్వునే. జిన్వు ఎర్త్ మీదకి రావడం వల్ల తను భూమి పైకి మ్యాజిక్ ని తీసుకొని వచ్చినట్టే. ఆ మ్యాజిక్ వల్ల అందరు హ్యూమన్స్ కాకపోయినా కొంతమంది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళలో ఈ పీఈటీ మాస్టర్ కూడా ఒకడు. అండ్ జిన్వు క్లాస్ లో తన సైలెంట్ గా కూర్చొని ఉంటే కొంతమంది స్టూడెంట్స్ నువ్వు ఎందుకని గ్లవ్ వేసుకున్నావు, వేసుకోకూడదు కదా, అది ఇదే అని ఎక్కిరిస్తారు. తన గ్లవ్ ని తీయమని అడుగుతారు. వాళ్ళు బలవంత పెట్టేసరికి జిన్వు తన గ్లవ్ ని తీస్తాడు. జిన్వు ఫైనల్ గా డ్రాగన్ మోనార్క్ తో ఫైట్ చేసినప్పుడు జిన్వు చేతికి ఆ గాయం అయి ఉంటుంది. ఎంత హీల్ చేసుకోవడానికి ట్రై చేసినా ఆ గాయం మానదు. సో దానికి గ్లవ్ వేసి తిరుగుతూ ఉంటాడు. జిన్వు చెయ్యి అంతా గాయాలతో ఉండేసరికి తనని ఎక్కిరిస్తున్న స్టూడెంట్స్ ఏంట్రా ఇంత భయంకరంగా ఉంది, ఇంత చెత్తగా ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. బేరు ఏమో జిన్వుని అలా అన్నందుకు వాళ్ళని లేపేయడానికి ట్రై చేస్తాడు. బట్ జిన్వు ఆపుతాడు. జిన్వుకి క్లాస్ లో ఒక కొత్త స్టూడెంట్ పరిచయం అవుతాడు. అండ్ ఆ స్కూల్ కి సంబంధించిన ప్రతి ఒక్కరు ఏదో ఒక క్లబ్ లో జాయిన్ అవ్వాలి. సో జిన్వు ఒక రన్నింగ్ క్లబ్ లో జాయిన్ అవుతాడు. ఎందుకంటే చాహే కూడా ఒక రన్నరే కాబట్టి తనని ఫ్యూచర్ లో కలవచ్చు అని జిన్వు ఇలా చేస్తాడు. జిన్వు ఆ రన్నింగ్ క్లబ్ హెడ్ ని మీట్ అవుతాడు. జిన్వు అండ్ తన ఫ్రెండ్ కి ముందు రన్నింగ్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వాళ్ళ క్లబ్ లో జాయిన్ చేసుకోము అంటారు. బట్ జిన్వు వినడు. సో ఆ రన్నింగ్ క్లబ్ లీడర్ ఏం చేస్తాడంటే ట్రాక్ మీద ఒకడిని చూపించి వాడు మా క్లబ్ లోనే వర్స్ట్ రన్నర్, నువ్వు వాడితో గనక గెలిస్తే నేను క్లబ్ లో జాయిన్ చేసుకుంటామని జిన్వుతో పందెం కాస్తారు. బట్ ఆ లీడర్ చూపించింది వాళ్ళ క్లబ్ లో వర్స్ట్ రన్నర్ ని కాదు, లాస్ట్ ఇయర్ కాంపిటీషన్స్ లో 3rd place వచ్చిన వాడిని. అండ్ జిన్వు వాడిని చూసిన వెంటనే చెప్పేస్తాడనమాట లీడర్ నాకు అబద్ధం చెప్పాడు అని. అయినా గానీ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాడు అండ్ ఈజీగా వాడి మీద గెలుస్తాడు. అక్కడ జరిగేదంతా చూస్తున్న పీఈటీ మాస్టర్ ని బేరు కావాలని వచ్చి భయపెడతాడు. దెబ్బకి పీఈటీ మాస్టర్ ప్యాంట్ లోనే పోసుకొని స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఇగ్రిస్ ఏమో బేరుని తిడతాడు, ఎందుకురా అలా చేసావు ఊరికే అని. బేరు వాడికి నిజంగా మనం కనిపిస్తున్నామో లేదో అని టెస్ట్ చేశాను అని ఇగ్రిస్ తో చెప్తాడు. ఇంకో పక్క జింజుల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అండ్ తన కొలీగ్ జింజుల్ ని ఆ రోజు వేర్ హౌస్ నుండి క్రిమినల్స్ మాయమైపోయారు కదా, మీరు ఆ రోజు ఏవో చూశానన్నారు కదా ఏంటవి అని అడిగితే దానికి జింజుల్ హ్యూమన్స్ ఫీచర్స్ తో ఉన్న యాండ్ మాన్స్టర్స్ ని చూశానని చెప్తాడు. జింజుల్ కి అండ్ తన అసిస్టెంట్ కి మధ్యలో కాన్వర్సేషన్ ఒక బార్ లో జరుగుతూ ఉంటుంది. అండ్ అదే బార్ కి మన పీఈటీ మాస్టర్ కూడా వస్తాడు. సో జింజుల్ యాంట్ మాన్స్టర్ అనేసరికి ఆ పీఈటీ మాస్టర్ జింజుల్ ని చూసి మీరు కూడా యాంట్ మాన్స్టర్ ని చూసారా, అది నిజంగానే యాంట్ మాన్స్టరా అని అడగడం స్టార్ట్ చేస్తాడు. సో వాళ్ళిద్దరికి కాన్వర్సేషన్ జరిగి ఆ పీఈటీ మాస్టర్ జిన్వు చుట్టుపక్కలే ఒక యాంట్ మాన్స్టర్ ని చూసినట్టు జింజుల్ కి చెప్తాడు. సో ఆ నెక్స్ట్ డే జింజుల్ జిన్వు వాళ్ళ స్కూల్ కి వస్తాడు. అండ్ తన స్కూల్
స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే ఒక షాడో గార్డ్ ని చూసి ఖచ్చితంగా ఆ స్కూల్లో ఏదో ఉంది అని డిసైడ్ అయిపోతాడు. సో డైరెక్ట్ గా జిన్వుని క్వశ్చన్స్ అడగడానికి తన క్లాస్ లోకి వచ్చి జిన్వుని బయటికి తీసుకెళ్తాడు. జిన్వు ఏమో మనసులో ఫుల్ ఖుష్ ఖుష్ గా ఉంటాడు అనమాట తన పాత ఫ్రెండ్ అలా కలుసుకున్నందుకు. సో జించుల్ జిన్వుతో డైరెక్ట్ గా బేరు డ్రాయింగ్ ని చూపించి ఇలాంటిది ఎప్పుడైనా చూసావా అని అడుగుతాడు. దానికి జిన్వు అవును చూశాను అని చెప్తాడు. జించుల్ చాలా ఎగ్జైట్ అవుతాడు అనమాట తన కేస్ కి ఒక లీడ్ దొరుకుతుంది అని. ఎక్కడ చూసావు అని జిన్వుని అడిగితే జిన్వు ఒక కార్టూన్ షోలో చూసినట్టు గుర్తొస్తుంది అని చెప్తాడు. పాపం జించుల్ ఆ మాట వినగానే డిసప్పాయింట్ అయ్యి తన ఒక నార్మల్ స్టూడెంటే తనకేం తెలీదు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోబోతాడు. బట్ జిన్వు జించుల్ వెళ్లే ముందు తన గీసిన ఆ బేరు డ్రాయింగ్ ని అడిగి ఇప్పించుకుంటాడు. అండ్ జించుల్ ఏమో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇగ్రిస్ జిన్వు లోపల నుండి బయటకు వచ్చి ఎందుకని తనకేమీ చెప్పలేదు, తనకి గుర్తు చేయొచ్చు కదా అని అంటాడు. బట్ జిన్వు తనకి జరిగిందంతా గుర్తు చేస్తే తను ఖచ్చితంగా బాధపడతాడు. ఇప్పుడు తను హ్యాపీగా ఉన్నాడు, అలాగే ఉండనిద్దామని చెప్పి ఇగ్రిస్ తో అంటాడు. బట్ జిన్వు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటే జించుల్ జిన్వుని ఆపి నువ్వు నిజంగానే మా జిన్వు కదా అని ఏడుస్తూ అడుగుతాడు. జించుల్ జిన్వుకి ఆ డ్రాయింగ్ ని ఇచ్చేటప్పుడు జిన్వు చెయ్యి జించుల్ కి తగిలి ఉంటుంది. దానివల్ల జించుల్ కి జరిగిందంతా గుర్తొచ్చేస్తుంది అనమాట. సో ఇంకిద్దరు పార్క్ లో జరిగిన దాని గురించి మాట్లాడుకుంటారు, మోనాక్స్ గురించి అండ్ డైమెన్షనల్ రిఫ్ట్ గురించి. జించుల్ జిన్వుని ఇదంతా చేసావు కదా నీకేమన్నా రిగ్రెట్ గా ఉందా అని అడుగుతాడు. దానికి జిన్వు నాకు దేని గురించి రిగ్రెట్ లేదు, నాకు ఎన్నిసార్లు ఛాన్స్ దొరికినా మనుషులందరినీ సేవ్ చేయడానికి నేను ఇదే చేసేవాడిని. నేను నా డెసిషన్ తో హ్యాపీగానే ఉన్నాను. బట్ ఇక్కడ ఒకటే ప్రాబ్లం, నేను నా ఫిజికల్ బాడీని అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉండాలి. నా లోపల ఏజింగ్ అనేది జరగదు, నేను ముసలివాడిని అవ్వలేను, నేను ఒక ఇమ్మోర్టల్ ని అని చెప్తాడు. జిన్వు ఒక ఇమ్మోర్టల్ అయిన ఒక నార్మల్ హ్యూమన్ లా బతకడానికి ఇష్టపడ్డాడు. సో జించుల్ జిన్వుని ఇంతకీ ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నా అని అడిగితే జిన్వు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్తాడు. దానికి జించుల్ తనని పోలీస్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాల్సిందిగా అడుగుతాడు. జిన్వు ఏమో నేను పోలీస్ ఫోర్స్ లో జాయిన్ అయితే మిగతా పోలీసులకి పనుండదు కదా అని అంటాడు. జించుల్ ఏమో మాకు కావాల్సింది కూడా అదే, నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా అమెరికాలో ఒక ప్లేస్ లో ఒక గేట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆ గేట్ ని మనుషులు ఫస్ట్ టైం చూస్తూ ఉంటారు. జిన్వుకి ఆ గేట్ ఓపెన్ అవ్వగానే తెలిసిపోతుంది ఎవరో వస్తున్నారు అని. సో జిన్వు రూలర్స్ యొక్క మెసెంజర్ తో మాట్లాడతాడు. ఆ గేట్ ని ఎవరు క్రియేట్ చేశారు, రూలర్సా అని. ఆ మెసెంజర్ ఆ గేట్ ని రూలర్స్ క్రియేట్ చేయలేదు, టైటన్స్ అనే ఒక కొత్త కైండ్ ఆఫ్ క్రియేచర్స్ చేశాయి అని చెప్తాడు. బేసిక్ గా ఈ టైటన్స్ ఏంటంటే ప్రపంచం మొత్తం తిరుగుతూ రాళ్ళను తింటూ బ్రతుకుతూ ఉంటాయి. అవి జిన్వు యొక్క పవర్ ని ట్రాక్ చేసుకుంటూ వచ్చి ఉంటాయి అన్నమాట. రూలర్స్ యొక్క మెసెంజర్ జిన్వుతో మేము ఆల్రెడీ గార్డియన్స్ ని పంపించాము, మీరేం ఫైట్ చేయాల్సిన పని లేదు, అవి చూసుకుంటాయని చెప్తాడు. బట్ జిన్వు గార్డియన్స్ ఎర్త్ మీదకి వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి టైటన్స్ ని నేనే డీల్ చేస్తానని చెప్తాడు. అండ్ మొత్తానికి టైటన్స్ ఎర్త్ మీదకి వచ్చేస్తాయి. జిన్వు ఆ ప్లేస్ కి వెళ్తాడు. యాక్చువల్లీ టైటన్స్ ది చాలా పెద్ద ఆర్మీ ఉంటుంది. సో జిన్వు కూడా తన షాడో ఆర్మీని బయటికి తీస్తాడు. పెద్ద భయంకరమైన ఫైట్ అయితే జరగదు, జిన్వు ఆల్రెడీ గాడ్ లెవెల్ పవర్ లో ఉంటాడు. సో తన ఆర్మీతో ఈజీగా అందరినీ చంపి వాళ్ళని కూడా తన షాడోస్ గా మార్చుకుంటాడు. బట్ యుఎస్ ఆర్మీ ఇలాంటి ఘట్టాన్ని ఫస్ట్ టైం చూసుంటారు, ఏలియన్స్ అటాక్ చేయడం అండ్ వాళ్ళందరినీ ఒకే ఒక్క మనిషి డిఫీట్ చేయడం అండ్ సడన్ గా అక్కడ నుండి మాయమైపోవడం. సో ఆ అబ్బాయి ఎవరు అని యుఎస్ గవర్నమెంట్ తెలుసుకోవాలనుకుంటారు. సో సిఐఏ కి చెందిన డేవిడ్ బ్రెన్నాన్ ఆ అబ్బాయిని కనిపెట్టే బాధ్యతలను తీసుకుంటాడు. డేవిడ్ ఎవరో మనకు ఆల్రెడీ తెలుసు, పాత టైం లైన్ లో తన అమెరికన్ హంటర్స్ బ్యూరో చైర్మన్. డేవిడ్ కి జిన్వు ఫైట్ చేసిన విధానం చూసి తనకు అది మ్యాజిక్ లా అనిపిస్తుంది. ఆ ప్రపంచంలో ప్రత్యేకంగా మ్యాజిక్ గురించి తెలిసింది మిస్ సెల్నర్ కి. సో తనని కలవడానికి డేవిడ్ వెళ్తాడు. మిస్ సెల్నర్ డేవిడ్ ని చూడగానే తను అక్కడికి ఎందుకు వచ్చాడో తనకి ఈజీగా తెలిసిపోతుంది. సో డేవిడ్ తో నువ్వు అడిగే క్వశ్చన్స్ కి నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయని చెప్తుంది. సో డేవిడ్ టైం వేస్ట్ చేయకుండా నేను వచ్చిన పని నీకు తెలుసు అనమాట, సో ఇంతకీ ఆ అబ్బాయి ఎక్కడుంటాడో చెప్పు అని అడుగుతాడు. దానికి మిస్ సెల్నర్ లేదు నేను తన గురించి డీటెయిల్స్ ఇవ్వను అని చెప్తుంది. డేవిడ్ కి తను ఎందుకు అలా అంటుందో అర్థం కాదు. జిన్వు చాలా పవర్ఫుల్ గా ఉంటాడు కాబట్టి తన పవర్స్ ని ఫోటోజ్ లో చూసిన డేవిడ్ తను ప్రపంచానికి ఎక్కడ డేంజర్ గా మారతాడో అని భయపడి సెల్నర్ తో మాట్లాడడానికి వచ్చుంటాడు. సెల్నర్ అయితే తన వల్ల ప్రపంచానికి ఎటువంటి హాని జరగదు, నువ్వేం భయపడాల్సిన పని లేదు, నేను ఇంతకు మించి తన గురించి డీటెయిల్స్ ఇవ్వను అనేసరికి డేవిడ్ సెల్నర్ మాట నమ్మి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదే ఇంట్లో మనకి థామస్ అని కూడా చూపిస్తారు. థామస్ ఇప్పుడు ఒక ఎంఎంఏ ఫైటర్. ఇంకో పక్క జిన్వు చాహే కోసం అథ్లెటిక్స్ అండ్ రన్నింగ్ కాంపిటీషన్ కి వెళ్తాడు. అక్కడ తనకి చాహే కంటే ముందు ఐరన్ కనిపిస్తాడు. ఐరన్ అంటే షాడో ఐరన్ కాదు, హ్యూమన్ ఫామ్ లో ఉండే ఐరన్ అన్నమాట. ఐరన్ కి హ్యూమన్ వరల్డ్ తో కనెక్షన్ ఉంది కాబట్టి జిన్వు 10 years వెనక్కి తిప్పినప్పుడు ఐరన్ మళ్ళీ హ్యూమన్ లా మారిపోయి ఉంటాడు. సో ఇప్పుడు ఆ కాంపిటీషన్ కి ఐరన్ కూడా వస్తాడనమాట. జిన్వుని చూస్తే ఐరన్ కి చెమట్లు పడుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుందో ఐరన్ కి కూడా అర్థం కాదు. సో ఐరన్ డైరెక్ట్ గా జిన్వుతో గొడవ పడడానికి ట్రై చేస్తాడు. బట్ జిన్వుని ముట్టుకోగానే తనకి పాస్ట్ అంతా గుర్తొచ్చి జిన్వు ముందు నీల్ డౌన్ చేస్తాడు. జిన్వు ఐరన్ కి బాయ్ చెప్పి తన మెమరీస్ ని అరేంజ్ చేస్తాడు. అదే రేస్ ట్రాక్ దగ్గర చాహే కూడా ఉంటుంది. తన కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కూడా కొడుతుంది. బట్ అది ఫస్ట్ రౌండ్ మాత్రమే. ఆ ఫస్ట్ రౌండ్ లోనే తన యాంకిల్ ఇంజ్యూర్ అయి ఉంటుంది.
ఇలాగే ఉంటే నెక్స్ట్ రౌండ్ లో గెలవలేను అని అర్థం చేసుకొని బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ ఉండగా జిన్వు తన దగ్గరకు వచ్చి తను ఒక హై స్కూలర్ లా పరిచయం చేసుకుంటాడు. చాహేకేమో తనని ఎక్కడో చూసినట్టే ఉంటుంది అండ్ జిన్వు స్మెల్ తనకి చాలా బాగా నచ్చుతుంది. బట్ ఆ యాంకిల్ ఎక్కువగా నొప్పి పెడుతూ ఉంటే జిన్వు తన మ్యాజిక్ న్యూస్ చేసి ఆ యాంకిల్ ని హీల్ చేస్తాడు. సో చాహే జిన్వును అడుగుతుంది మనం ముందే కలిసామా అని. దానికి జిన్వు మనిద్దరం రన్నింగ్ రేస్ పెట్టుకుందాం, నువ్వు గెలిస్తే నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తానంటాడు. బట్ చాహేకి తెలుసు జిన్వు అక్కడ జరిగిన ప్రతి ఒక్క కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాడు అని. సో తనతో పరిగెట్టిన తను ఓడిపోతుంది అని తనకు తెలుసు కాబట్టి నేను నీ పైన అయితే గెలవలేను, బట్ నా కాంపిటీషన్స్ లో నేను గెలిస్తే నా క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తావా అని చాహే అంటే జిన్వు దానికి ఒప్పుకుంటాడు. అలానే కొంచెం టైం గడుస్తుంది. చాహే అండ్ జిన్వు మంచి ఫ్రెండ్స్ గా మారతారు. కొన్ని రోజుల తర్వాత క్రిస్మస్ వస్తుంది. ఆ క్రిస్మస్ రోజున వాళ్ళు కాలేజ్ పాస్ అయిపోయారు కాబట్టి నెక్స్ట్ ఏ యూనివర్సిటీస్ కి వెళ్తారనే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. చాహే ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావని జిన్వుని అడిగితే జిన్వు ఒక యూనివర్సిటీ పేరు చెప్పి నాకు అక్కడ ఒక అమ్మాయి తెలుసు, ఆ అమ్మాయి చదివే యూనివర్సిటీలోనే చదువుతానని చెప్తాడు. చాహే జలస్ ఫీల్ అవుతుంది. సో జిన్వుని తను చేసిన ప్రామిస్ గుర్తు చేస్తుంది. తను గనక జిన్వుతో గెలిస్తే తను అడిగిన క్వశ్చన్ కి జిన్వు ఆన్సర్ ఇయ్యాలని. సో జిన్వు చాహేతో ఇంతకీ నన్ను ఏం అడగాలనుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి చాహే నేను ప్రతి ఒక్కటి అడగాలనుకుంటున్నాను, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని అడగాలనుకుంటున్నాను, నువ్వు యూనివర్సిటీలో కలవబోతోంది ఒక అమ్మాయా అబ్బాయా అని అడగాలనుకుంటున్నాను, మనం ఇంతకు ముందే ఎప్పుడైనా కలిసామా అని అడగాలనుకుంటున్నాను అంటుంది. తను అలా మాట్లాడేసరికి జిన్వు సిగ్గుపడుతూ అలానే ఉండిపోతాడు. చాహే తన స్కార్ఫ్ తీసి జిన్వు మెడలో వేసి నేను గనక నీకు ఇష్టమైతే కదలొద్దు అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్లి క్రిస్మస్ ట్రీని పట్టుకుంటుంది. అదొక రన్నింగ్ రేస్ అనమాట. చాహే తనని క్యూట్ గా ఓడిస్తుంది. జిన్వు చాహే దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి షాడో సోల్జర్స్ ని కళ్ళు మూసుకోమని చెప్పి చాహేని హగ్ చేసుకుంటాడు. సో ఇప్పుడు చాహే కూడా అంతా గుర్తొచ్చేసింది అనమాట. ఇంకో ట్విస్ట్ ఏంటంటే జిన్వు వాళ్ళ నాన్నకి ప్రతి ఒక్కటి గుర్తుంటుంది అండ్ తను రూలర్స్ తో కూడా కాంటాక్ట్ లోనే ఉంటాడు. ఇంకా రూలర్స్ యొక్క మెసెంజర్ కి ఎర్త్ మీద పని లేదు కాబట్టి చివరిగా జిన్వు వాళ్ళ ఫాదర్ ని కలిసేసి వెళ్తాడు. తను ఇలా వెళ్లిపోతున్నాడనే విషయం చెప్పడానికే జిన్వు వాళ్ళ ఫాదర్ ని కలుస్తాడు. సో జిన్వు వాళ్ళ ఫాదర్ ఆ రూలర్ యొక్క మెసెంజర్ ని తన మెమరీస్ ని అరేంజ్ చేసేయమని చెప్తాడు. ఎందుకు అని ఆ మెసెంజర్ అడిగితే నాకన్నీ గుర్తున్నా ఏమి తెలియనట్టు నటించడం నాకు కొంచెం కష్టంగా ఉంది, నా కొడుకుని ఒక షాడో మోనార్క్ లా చూడడం నాకు ఇష్టం లేదు, నాకు ఒక నార్మల్ హ్యూమన్ లా ఒక నార్మల్ ఫాదర్ లా బ్రతకాలని ఉంది అని చెప్తాడు. సో జిన్వు వాళ్ళ ఫాదర్ అడిగినట్టుగానే తన మెమరీస్ ని అరెస్ట్ చేసి ఆ మెసెంజర్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇంకో పక్క ఒక బార్ లో జిన్వు తన క్లోజ్ ఫ్రెండ్ అండ్ బ్రదర్ అయిన జిన్హోని కలుసుకుంటాడు. బట్ జిన్హో ఈ టైమ్ లైన్ లో చాహెన్ లవ్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ జిన్హోకి జిన్వు కాలేజ్ లో సీనియర్. సో జిన్వు బార్ లోకి రాగానే డైరెక్ట్ గా వెళ్లి జిన్హో ముందర కూర్చుంటాడు. అప్పటిదాకా వాళ్ళు జిన్వు గురించే మాట్లాడుకుంటూ ఉండుంటారు. సో సడన్ గా జిన్వు వాళ్ళ ముందర కూర్చునేసరికి వాళ్ళు మాట్లాడుకునేది వినేసి జిన్వు అక్కడికి వచ్చాడేమో అని జిన్హో భయపడతాడు. బట్ జిన్వు జిన్హోని ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, టెన్షన్ పడకు జిన్హో నా దగ్గర అని తనని ఈ టైమ్ లైన్ లో కూడా ఫ్రెండ్ చేసుకుంటాడు. జిన్వు తర్వాత యూనివర్సిటీలో జాయిన్ అవుతాడు అండ్ అక్కడ జూహేని కలుస్తాడు. తర్వాత మనకు ఒక హాస్పిటల్ ని చూపిస్తారు. ఆ హాస్పిటల్ బెడ్ మీద గన్హే పడుకొని ఉంటాడు అండ్ తనకి ఈ లైఫ్ లో కూడా బాడీ గార్డ్స్ ఉంటారు. మేబీ గవర్నమెంట్ లో పెద్ద పొజిషన్ లో ఉండుండొచ్చు. తన హెల్త్ పాడైపోతుంది, తను ఇంకా బ్రతకడు అనుకునే టైంలో జిన్వు గన్హే బెడ్ పక్కన ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ ని పెట్టి ఇది తాగితే మీరు ఖచ్చితంగా బ్రతుకుతారు అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఆ బాటిల్ ని చూసిన డాక్టర్ అయితే ఇది తాకండి ఏమైనా జరగచ్చు అని చెప్తాడు. బట్ గన్హే ఇది తాగకపోయినా నేను ఎక్కువ రోజులు బ్రతకను, ఆ అబ్బాయిని నమ్మి నేను తాగుతాను అని చెప్పి ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ ని తాగుతాడు అండ్ వెంటనే తన డిసీజ్ అనేది క్యూర్ అవుతుంది. ఈ గ్యాప్ లో జిన్వుకి షాడో మోనార్క్ యాష్బోర్న్ కాకుండా యాంటరస్ గనక తన బాడీని కంట్రోల్ లోకి తీసుకొని ఉంటే ఏం జరుగుండేది అని ఒక కల వస్తుంది. ఆ కలనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎవరైనా చదవాలనుకుంటే చాప్టర్ 189 లో ఉంటుంది. చూస్తూనే జిన్వు పెద్దవాడైపోతాడు అండ్ జిన్చుల్ అడిగినట్టుగానే తన ఒక పోలీస్ ఆఫీసర్ గా జాయిన్ అవుతాడు. అండ్ జిన్వుకి హెడ్ ఎవరో కాదు, ఇప్పుడు జిన్వు హెడ్ జిన్చుల్. సో తన లైఫ్ ని తను ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. జిన్వు ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఎవరైనా మిస్టీరియస్ గా చనిపోతే వాళ్ళని చంపిన వాళ్ళని తెలుసుకోవడానికి ఆ డెడ్ బాడీస్ లో నుండి షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి నిజాలను తెలుసుకుంటూ కేసుల్ని సాల్వ్ చేసేవాడు. సో ఇప్పుడు జిన్వు తన పవర్స్ ని ఇలా యూజ్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఈ గ్యాప్ లోనే జిన్వుకి పెళ్లి అయిపోయి ఒక అబ్బాయి కూడా పుట్టేసి ఉంటాడు. అండ్ తన వైఫ్ ఎవరో కాదు చాహే. అదొక హ్యాపీ ఫ్యామిలీ. ఇంకా షాడోస్ అన్నిటికీ రాజు జిన్వు అయితే తన కొడుకు వాళ్ళకి యువరాజు. బెలియన్ ఆ బాబుకి స్వాడ్ ఫైటింగ్ నేర్పిద్దామంటే ఇగ్రిస్ ఏమో అవన్నీ ఈ ప్రపంచంలో పనికిరావురా, అకాడమిక్స్ లో ట్రైనింగ్ ఇవ్వాలని ఇగ్రిస్ గొడవ పడతాడు. అండ్ వీళ్ళందరికంటే ఎక్కువగా జిన్వు కొడుక్కి బేరు అంటే చాలా ఇష్టం. అండ్ బేరుకి లిటరల్ గా వాళ్ళ యువరాజ్ అంటే ప్రాణం. ఇది ఇలా ఉంటే గన్హే మళ్ళీ చనిపోయే సిచ్యువేషన్ వస్తుంది. మళ్ళీ జిన్వు తనకి ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ ని ఇవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ గన్హే దాన్ని తీసుకోకుండా జిన్వు తనకి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడో తెలుసుకోవాలనుకుంటాడు. సో తను ఇంకా చనిపోతాడని తనకి తెలుసు కాబట్టి జిన్వుని నువ్వు నన్ను ఎందుకు చూడడానికి వస్తున్నావు, నువ్వు ఇంతకీ ఎవరివి అని అడుగుతాడు. మొత్తానికి జిన్వు జరిగిందంతా చూపిస్తాడు. ఆ పాస్ట్ మెమరీస్ అన్ని చూసిన
గన్హేకి కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగి ఇంత గొప్ప లైఫ్ ను బ్రతుకుతానని నేను ఎప్పుడు అనుకోలేదు, థ్యాంక్ యూ జిన్వు అని చెప్పి తను చనిపోతాడు. గన్హేకి సెండ్ ఆఫ్ ఇచ్చి జిన్వు అక్కడి నుండి వచ్చేస్తాడు. అండ్ తనకి సడన్ గా కాల్ వస్తుంది చాహే దగ్గర నుంచి. వాళ్ళిద్దరు కొడుకైన సూహో పవర్స్ ఎక్కువైపోయి లిటరల్ గా గాల్లో ఎగురుతూ ఉంటాడనమాట. సో జిన్వు వాళ్ళ కొడుకు జిన్వు కంటే పవర్ఫుల్ గా పుడతాడు. తను పెరిగే కొద్దీ ఇంకా పవర్ఫుల్ గా మారడం స్టార్ట్ చేస్తాడు. అండ్ తనకి ప్రతి ఒక్క షాడో ఫ్రెండ్ గా మారిపోతారు, ముఖ్యంగా బేరు. ఒకరోజు చాహేని సూహో వాళ్ళ క్లాస్ టీచర్ పిలిచి తను వేసిన డ్రాయింగ్ ని చూపిస్తుంది. ఆ డ్రాయింగ్ లో సూహో అండ్ తన పేరెంట్స్ తో పాటు ఇల్లంతా షాడోస్ ఉంటాయి. దాన్ని చూసిన క్లాస్ టీచర్ భయపడి చాహేని పిలుస్తుంది అనమాట. సో ఈ విషయం జిన్వుకి చెప్పేసరికి ఇలానే వదిలేస్తే సూహోని ప్రపంచం డిఫరెంట్ గా చూడడం స్టార్ట్ చేస్తుంది. అండ్ మిగతా పిల్లల్లా తను నార్మల్ గా బ్రతకలేడు. తన మంచి కోసం షాడోస్ తో తనకున్న మెమరీస్ ని అండ్ తన పవర్స్ ని సీల్ చేసేస్తాడు. బేరు అయితే లిటరల్ గా ఒక కుక్క పిల్లలా ఏడుస్తాడు అనమాట. అలానే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి అండ్ సూహో ఒక పర్ఫెక్ట్ ఏజ్ కి మారుతాడు. అండ్ ఇక్కడతో 192 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ ఇక్కడ నుంచి సూహో యొక్క స్టోరీ కంటిన్యూ అవుతుంది. అండ్ నేనైతే ఇక్కడతో సోలో లెవెలింగ్ ని ఆపేయబోతున్నాను. సూహో యొక్క స్టోరీ చాప్టర్ 192 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా చదవాలనుకుంటే ఇక్కడ నుండి చదవచ్చు. అండ్ సూహో యొక్క స్టోరీని 200th చాప్టర్ తర్వాత సోలో లెవెలింగ్ రాగ్నరాక్ గా రిలీజ్ చేశారు. ఇప్పటికి 30 చాప్టర్స్ రిలీజ్ అయ్యాయి. సో మీరు చదవాలనుకుంటే చదవచ్చు. నేనైతే స్టోరీ ఇక్కడికే స్టాప్ చేయబోతున్నాను. అండ్ వీడియో లోపల మీరు లెటర్స్ గనక కలెక్ట్ చేసి ఉంటే అవన్నీ కలిపితే ఒక యానిమే పేరు వస్తుంది. అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టోరీస్. ఆ యానిమేని నేను ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తానో ఒక కమ్యూనిటీ పోస్ట్ పెడతాను. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.